మీ మంత్లీ ఇన్కంలో మీరు ఎంతవరకు ఖర్చు చేసుకోవచ్చు? వెల్కమ్ టు మనీ మేనేజ్మెంట్ సిరీస్ ఎపిసోడ్ 1. ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫినాన్షియల్ థంబ్ రూల్ ఏంటి అంటే 50-30-20. ఈ రూల్ ప్రకారంగా మీ మంత్లీ ఇన్కమ్ అంటే మీ చేతికి వచ్చేది ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్స్ అండ్ అదర్ స్టాట్యుటరీ డిడక్షన్స్ అన్నమాట. సో ఆ ఇన్కంలో 50% మీరు మీ నీడ్స్ అంటే అవసరాల కోసం ఖర్చు చేయొచ్చు. నీడ్స్ అంటే ఇవి లేకపోతే మీరు ఉండలేరు అని ఉంటాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ మాత్రమే కాదండోయ్. మోడర్న్ లైఫ్లో డెఫినేషన్ మారిపోయింది. కారు కూడా ఇప్పుడు అవసరమైన లిస్ట్లోకి వచ్చేసింది. ఎనీవేస్, ఒకరికి లగ్జరీ అయింది, ఇంకొకరికి బేసిక్ నెసెసిటీగా మారిపోయింది. అలా అని ఎదుటోడు తొడ కాల్చుకున్నాడని మీరు మెడ కాల్చుకోకండి. మీరే లిస్ట్ డౌన్ చేసుకోండి, ఇవి నా ఖర్చులు, ఇంతకు మించి ఎక్సీడ్ అవ్వకూడదు అని. ఎగ్జాంపుల్, మీరు 50,000 పర్ మంత్ సంపాదిస్తే 50% ఆఫ్ దట్ అంటే 25,000 వరకు మాత్రమే మీరు మీ ఖర్చుని లిమిట్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, ఈ 50%లోనే మీ ఈఎంఐలు కూడా కవర్ అవుతాయి. సో మీ కరెంటు, రెంటు, ఎక్సెట్రాలు మాత్రమే కాదు, ఈఎంఐలు అన్నీ కలిపి కూడా 50% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోండి. ఈ రూల్ బిగినర్స్కి అంటే కొత్తగా జాబ్ జాయిన్ అయిన వాళ్ళకే కాదు, కొత్తగా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అనే వాళ్ళు కూడా ఫాలో అవ్వండి. మీకు 21-90 రూల్ తెలుసా? ఏంటి మేడం 50-30-20 అని మళ్ళీ ఏదేదో చెప్తున్నారని అనుకోకండి. ఏదైనా ఒక పని 21 డేస్ చేస్తే హ్యాబిట్లా అవుతుందంట, అండ్ దాన్ని 90 డేస్ కంటిన్యూ చేస్తే లైఫ్ స్టైల్లా మారుతుందంట. సో మీరు ఈ 50-30-20ని ఒక 3 మంత్స్ ట్రై చేసి చూడండి, మీకే అలవాటు అయిపోతుంది. బోర్ ఫీల్ అవుతున్నారా? నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.